వినాయక చవితి పండుగను పురస్కరించుకొని ఈ సంవత్సరం పర్యావరణంపై అవగాహన కల్పించేందుకు బుధవారం జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ మట్టి గణేష్ విగ్రహాల పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు. వినాయక చవితి పండుగను పురస్కరించుకొని ఈ సంవత్సరం పర్యావరణంపై అవగాహన కల్పించేందుకు బుధవారం జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ మట్టి గణేష్ విగ్రహాల పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పర్యావరణానికి అనుకూలమైన మట్టి విగ్రహాలను ఏర్పాటు చేసుకుని పర్యావరణాన్ని కాపాడుకునే బాధ్యత మన అందరిపై ఉందని కలెక్టర్ అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమాలలో భాగంగా 8 అంగుళాల మట్టి గణపతులను అందించి పర్యావరణంపై పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమాలు టీజీపీసీబీ నిర్వహించడం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు. అవగాహన కార్యక్రమాలలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా పర్యావరణ గణేష్ పోస్టర్ల ప్రదర్శన, ఆటో ర్యాలీ ద్వారా పర్యావరణ సందేశాలతో ప్రదర్శన, ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా ప్రచార కార్యక్రమాలు చేపట్టేందుకు టీజీపీసీబీ సిద్ధమవుతుంది. మట్టి గణపతి ద్వారా పర్యావరణ పరిరక్షణపై పాఠశాలల్లో, కళాశాలల్లో క్విజ్ కార్యక్రమాలు నిర్వహించడం, చేతి వృత్తుల వారికి మట్టి విగ్రహాలు తయారీపై శిక్షణ, ఆటోల వెనుక పోస్టర్ల ప్రదర్శన, బస్టాప్లలో హోర్డింగ్లు, మట్టి గణేష్ల ద్వారా పర్యావరణ పరిరక్షణపై కళాజాత కూడా నిర్వహించడం జరుగుతుంది. చెరువుల్లో మట్టి మేటలను తొలగించడానికి, చెరువులో స్వచ్ఛత కాపాడడానికి వినాయక చవితి సందర్భంగా ప్రజలు, భక్తులు నడుము బిగించాలని మట్టితో వినాయక విగ్రహాలు తయారు చేసి భక్తితో చెరువులోకి చేర్చొచ్చని ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ బి సంగీత, పర్యావరణ శాఖ ఇంజనీర్ మృదుల, సహాయక పర్యావరణ శాస్త్రవేత్త, డిపిఆర్ఓ రమేష్ కుమార్ తదితరులు అధికారులు పాల్గొన్నారు.